కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వెళ్దాం పద లోపలికి. అమ్మగారిని పరిచయం చేస్తాను రా. అమ్మయ్యా, భగవంతుడా, యశోదకి ఏ ప్రమాదం జరగకుండా చూడు. యశోద తనని తాను వెతుక్కుంటూ తన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. యశోదకు అండగా నువ్వే నిలబడాలి దేవుడా. జస్ట్ 5 minutesలో నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. మనం అనుకునే టైంకి నేను రీచ్ అవుతాను. మీరేం కంగారు పడకండి. యా, ఓకే. అబ్బా, మళ్ళీ హంసిని ఏడవటం మొదలుపెట్టింది. మీరు ముందు ఫోన్ పెట్టేయండి. బుజ్జమా, అమ్మా ముందు దాన్ని ఎత్తుకో, బాగా ఏడుస్తోంది. లేదు నాన్న, ఏడకు. ఓ బుజ్జమ్మా, ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది నీకు? సంజయ్ నేను అనుకున్న అమ్మాయినే నువ్వు తీసుకునొచ్చావు. నీకీ అమ్మాయి ఎలా తెలుసు? తెలీదంటే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు, తెలిసిన వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను కదా అంటుంది. నేను పెళ్లికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వదు. ఏంటి బుజ్జమ్మా, అడుగుతుంది నిన్నే. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? తెలుసమ్మా. సంజయ్ నిన్ను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పాపనెత్తుకోగానే ఏడు పాపేసింది అని చెప్పాం కదా. ఆ అమ్మాయి ఈ అమ్మాయి బుజ్జమ్మా. అవునా అమ్మా? అవును. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? అది మా దూరపు చుట్టాలమ్మా. అవును మేడం. సరే సరే, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఇక నుండి పాపకి సంబంధించిన ఏ విషయమైనా నువ్వే చూసుకోవాలి. బుజ్జమ్మ ఇంటి పనులు చూసుకుంటుంది. అలాగే మేడం. ఇంతకీ నీ పేరేంటి? ఇప్పుడు నా పేరు యశోద అని చెప్తే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. వేరే పేరు ఏదైనా చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పు, నీ పేరేంటి? దేవకి మేడం. దేవకి బానే ఉంది పేరు. చూడు, ఇక నుండి ఈ ఇంట్లో పాప ఏడుపు వినపడకూడదు. నవ్వు మాత్రమే వినిపించాలి. అలాగే మేడం, నేను చూసుకుంటాను. ఓ అయ్యో, ఏమైందమ్మా నా బంగారు తల్లి? ఏమైందో చెప్పు. ఓ ఏడవకమ్మా. నాకు ఒకసారి పాపనిస్తారా? ఇదిగోమ్మా, ఇలా ఇవ్వండి. ఓ బంగారు తల్లి, ఏడవకు 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 ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయ్యో, ఏడవకు 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 ఏడవకు. ఈ పాపని తాగితే నాకెందుకో ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. మాది ఎన్నెన్నో జన్మల బంధం అనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా ఈ పాప నా పాపే అయ్యుంటుంది. అయి ఉండడం కాదు, ఖచ్చితంగా ఈ పాప నా పాపే. ఏడవకూడదు ఏడవకూడదమ్మా. అయ్యో, ఏడవకు.
ఈవిడే ఊర్మిళ అన్నమాట. బుజ్జమ్మ, ఎవరావిడ? ఆవిడ పెద్దమ్మగారు, పేరు ఊర్మిళాదేవి గారు. కన్ఫర్మ్, ఈవిడే ఊర్మిళ. ఈ బిడ్డ నా బిడ్డే. గుడ్. నీ చేతిలోకి రాగానే పాప ఏడుపు మానేస్తుంది. ఇక మీదట మనకి డ్రాప్స్తో పని లేదన్నమాట బుజ్జమా. బుజ్జమా, ఈ అమ్మాయికి ఎంత శాలరీ ఇవ్వాలో నువ్వే ఫిక్స్ చేసి నాకు చెప్పు. అలాగేనమ్మా. నేను షాపింగ్ వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. బుజ్జమ్మ, పాపకి డ్రాప్స్ అంటుందేంటి? డ్రాప్స్కి ఏడుపుకి సంబంధం ఏంటి? నీరజమ్మకి చంటిబిడ్డ ఏడుపంటే గిట్టదమ్మా. వాళ్ళు ఏడుపు వినగానే ఇరిటేట్ అయిపోతుంది. అందుకే పాప ఏడ్చినప్పుడల్లా పాప నిద్రపోవడానికి మందు వేయమంటుంది. ఆ భగవంతుడు బిడ్డల విలువ తెలిసిన వాళ్ళకి బిడ్డల్నివ్వడు. బిడ్డల విలువ తెలియని వాళ్ళకి బిడ్డల్నిస్తూ ఉంటాడు. ఏంటో కలికాలం అంటే ఇదే కాబోలు. అయ్యో భగవంతుడా, నా బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఉందా? ఇక నుండి నా బిడ్డకి నేనుంటాను. నా బిడ్డకి ఎలాంటి రోటు రానివ్వను. ఏమైందమ్మా? ఏం లేదు బుజ్జమ్మ, నేను ఈ రోజు రాత్రికి వెళ్ళిపోతాను. రేపు ఉదయం వస్తాను. కొంచెం సెక్యూరిటీతో చెప్తావా? నేను చెప్తానమ్మా. ఇక నుండి నువ్వు రోజు వస్తావని చెప్తాను. చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ, నాకు పని కల్పించినందుకు. నీ రుణం ఈ జన్మకి నేను తీర్చుకోలేను. ఎందుకు దేవకి ఎంత ఎమోషనల్ అయిపోతున్నావు? నేను నీకు ఇప్పించింది చిన్న పనే కదా. నువ్వు నాకు ఇప్పించింది చిన్న పని కాదు బుజ్జమ్మ, జీవితం.